నమస్తే. అయోధ్య విరాళాల వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఇదే సందర్భంలో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు, ఎట్లా చూస్తారు? చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ఒకవైపు అయితే మాత్రం ఎక్కడ కూడా సిట్టు వరకే పరిమితం చేశారు. అయోధ్య గుడి సంబంధించిన డొనేషన్లపై ఏం చెప్తారు? ఏం చెప్తామనేది ఏమిటంటే, ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు, ఉండి పైసలు, బంగారం, ఆఖరికి రియల్ ఎస్టేట్ బిజినెస్, స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు పెట్టారు. కనుక నా ఉద్దేశంలో ఇది చాలా సీరియస్. నిన్నటి వరకు అయోధ్య పేరు మీద, రాముని పేరు మీద ఓట్లు అడిగినారు. ఇప్పుడు నోట్ల చోరీ, ఉండి చోరీ, బంగారం చోరీ, అన్నీ ఓట్ల చోరీ తర్వాత నోటు చోరీ, నోటు చోరీ తర్వాత ఉండి చోరీ, బంగారం చోరీ ఇంత జరుగుతున్నా సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సిట్ ఎవరి అండర్లు ఉంటుంది? యోగి ఆదిత్యనాథ్ అండర్లు ఉంటుంది. మేమేమంటున్నామంటే, ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు ప్రవచనాలు చెప్తారు కానీ ఎవరు మాట్లాడతలేరు. అదే కుంభమేళలో రాహుల్ గాంధీ గారు రాలేదు, మునగలేదు అనేది ఒక చెడు ప్రచారం చేశారు. కనుక నా ఉద్దేశంలో నేను మొన్న కరీంనగర్ జిల్లా వెళ్ళా, అదేవిధంగా ఏది భద్రాచలం వెళ్ళా. భద్రాచలంలో కూడా నిన్న ఏది 30 నిమిషాలు మౌనవ్రతం చేశా. కనుక దీన్ని తప్పనిసరిగా ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా 23వ తేదీ నాడు నేను అక్కడ 23వ తేదీ నాడు, ఎందుకంటే పార్లమెంట్ 20 నుంచి నడుస్తుంది కాబట్టి పార్లమెంట్ మెంబర్స్ ఉంటారు. అందులో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రియాక్షన్ వచ్చింది. పార్లమెంట్లో మాట్లాడతాం ఈ ఇష్యూ. ఇది సిబిఐ ఎంక్వైరీకి చేస్తే, ఎందుకంటే తిరుపతిలో లడ్డూల ఇష్యూలో ఏదైతే నెయ్యి కరెక్ట్ నెయ్యి కలపలేదు, అందులో మైనస్ ఉన్నదని దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు అన్నీ మాట్లాడతారు, ప్రవచనాలు బాగా చెప్తారు. దేవుని మీద అన్యాయం జరుగుతుంటే కూడా ఎందుకు మాట్లాడతలేరు? కనుక దీని మీద తప్పనిసరిగా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలుస్తాను, ప్రియాంకని కలుస్తాను, తప్పనిసరిగా మల్లికార్జున్ ఖర్గేను, అశోక్ గెహ్లాట్ కూడా మాట్లాడి వీరందరినీ కూడా రావడానికి ఆడ ఒక 11 to 1 ఇది అక్కడ మౌన దీక్ష చేస్తే యావత్ భారతదేశంలో భగవంతుడు అంటాడు చూడు, అదేవిధంగా ప్రతి గుళ్ళో మా రామభక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుని నమ్మేవాళ్ళు, వాళ్ళు కూడా ఒక 10 నిమిషాలు మౌనవ్రతం చేస్తే, మౌన దీక్ష చేస్తే దేవుడు కూడా అంటాడు చూడాయా, నాకు అన్యాయం జరుగుతుంటే భక్తులలో ఎంత మార్పు వచ్చిందని ప్రభుత్వం దిగొస్తుంది. ఇప్పటిదానికి అమిత్ షా మాట్లాడాడు, నరేంద్ర మోడీ మాట్లాడాడు, తప్పితే ఇంత పెద్ద అన్యాయం ఎక్కడ జరగలే. ఇక్కడ ఏదైనా తిరుపతిలో వచ్చిన డబ్బంతా ఎక్కడికి పెడతారు? స్కూళ్ళు, కాలేజీలు, అదేవిధంగా హాస్పిటల్స్ కట్టిస్తున్నారు. అక్కడ ఒక్క పైసలు ఎక్కలేదు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ చేయాలనేదే నా ఉద్దేశం. దానికి ఢిల్లీలో 23 నాడు జంతర్ మంతర్లో మౌన దీక్ష చేస్తానని దానికి అందరినీ పిలుస్తున్నాను. కొంత హిందూ సంఘాలు, కొన్ని బీజేపీ నేతలు కూడా ఏమంటారు అంటే, ఇది ఒక అంతర్గత అంశము, మా డబ్బులు, మా దేవుడు, మా హిందువులో మేము చూసుకుంటాం, మీకెందుకని కూడా ప్రశ్నిస్తున్నారు. హిందువులు కాదురా, నేను కూడా హిందువునే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రాముడు నీకు ఒక్కడికేట, భగవంతుడు అందరికీ బరాబరు. కనుక భగవంతునికి ఇది అన్యాయం జరుగుతుంటే దాన్ని కూడా దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ సంగతి బయటపడాలి, నరేంద్ర మోడీ సంగతి బయటపడవాలి, అమిత్ షా సంగతి పడవాలి. దేవుని సొమ్ము ఎవనబ్బా సొమ్ముంటారా బాబు? మీరు పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుంటారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, గుండి పైసలు లెక్కలేదు. ఇక్కడ చూడు, తిరుపతిలో ఇవాళ చేసినట్టుకల్లా తెల్లారి లెక్క పెట్టి 4,70,00,000 ఇక్కడ చెప్పేటోడే లేడు. ఆఖరికి ఒక ఆయన సత్యనారాయణ ఒక ఆఫీసరు ఏది రామాయణం రాసిందంతా, రాముని మీద రాసిందంతా చేస్తే అది కూడా ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు మేము దాచిపెట్టి ఇక్కడ రామదాసు ఆ రోజులలో ఏది భద్రాచలంలో రాముని గురించి ఆభరణాలు కొన్నాయి, ఈనాడు కూడా ఉన్నాయి. మీరు ఏది బయటపడతలేరు. కనుక ఇది పెద్ద స్కామ్. ఈ స్కామ్ బయటపడాలంటే ఇవాళ ఢిల్లీ వాళ్ళు కూడా ఏది పార్లమెంట్లో మాట్లాడుతున్నారు కాబట్టి ఢిల్లీలో రమ్మంటున్నా. అదేవిధంగా మా అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా రావాలి.
కూర్చుంటే దేశం మొత్తంలో తెలుస్తుంది. తప్పనిసరిగా రాముని మీద అన్యాయం జరుగుతుంటే హనుమంతుడు ఇంట్లో కూర్చోడు. నా రామునికి అన్యాయం జరుగుతుంటే నేను ఎట్లుడుకుంటా? మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దేశాన్ని దోచుకోవడానికి, ఓట్లు దోచుకోవడానికి, నోట్లు దోచుకోవడానికి ఉన్నారు. కానీ వాళ్ళని ఎక్స్పోజ్ చేయడమే నా ఉద్దేశం. వచ్చిన డబ్బులతో తిరుపతిలో అన్నీ కట్టిస్తున్నారు, ఏది హాస్పిటల్, స్కూళ్ళు. అదేవిధంగా ఈ డబ్బుతోటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కూడా అయోధ్యలో జరగాలనేది నా ఉద్దేశం. అయితే విరాళాలపై హనుమంతుడిలాగా మీరు కోట్లాడుతున్నారు, కానీ అధిష్టానం మాత్రం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఇంత పెద్ద అంశాన్ని కూడా గట్టిగా తీసుకోవట్లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకు అధిష్టానం కొంచెం అధిష్టానం అప్పుడే మాట్లాడినరు. తప్పనిసరిగా పార్లమెంట్లో 20 నుంచి పార్లమెంట్ ఉంటుంది కాబట్టి నేను 23 నాడు ఆడికి పోతున్నా. రాహుల్ గాంధీని కలుస్తాను, ప్రియాంకని కలుస్తాను, ఖర్గే గారిని కలుస్తాను, అదేవిధంగా అశోక్ గెహ్లాట్ని కలుస్తాను. తప్పనిసరిగా అక్కడ కూర్చుంటే దేశ ప్రజలకు కూడా తెలుస్తుంది అయోధ్యలో ఏ విధంగా దొంగతనం హిందూ దేశం చేయాలనే ఈ ఆలోచనతో రాముని ఉపయోగించుకుంటారు. రామునికి సమర్పించిన డబ్బును కాజేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చింది అనేది నా ఉద్దేశం. అందుగురించే సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఇది మొత్తంగా వి హనుమంతరావు గారు అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఈడీ ఎంక్వైరీ జరగాలి. చిన్న చిన్న అంశాలకే ఈడీ ఊరికి వస్తుంది, సిబిఐ విచారణకు రెడీగా ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు సంబంధించిన మనోభావాల విషయం, అలాగే కోట్లాది సంబంధించిన డబ్బు విషయంలో మాత్రం ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో సైలెంట్గా ఉంటుంది? అలాగే కేవలం యూపీ సిట్ పరిధి మాత్రమే దీన్ని తీసుకొచ్చి ఈ అంశాన్ని కూడా తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిందే. అలాగే పెద్ద ఎత్తున కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేయాల్సిందే. 23వ తారీఖున ఢిల్లీలో నేనైతే మాత్రం మౌన దీక్షను చేపడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అగ్రనేతలను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర పార్టీ కీలక నేతల్ని, పిసిసి అధ్యక్షుని కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. వీళ్ళందరూ కూడా రావాలి, అందరూ కూడా చర్చించాలి, కేంద్రంపై కూడా ఒత్తిడి తేవాలి, పార్లమెంట్లో కూడా చర్చ వచ్చేలాగా కూడా ఒత్తిడి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నా. అందరూ కూడా దీనికి భాగస్వామ్యం కావాలి. ఇకపై దేవుడి జోలికి ఎవరు పోవద్దు. దేవుడు అంటే దేవుడికి భక్తి పేరుతో దేవుని చుట్టూ జరుగుతున్న ఈ యొక్క వ్యవహారం ఇంకొకరు చేయాలంటే భయపడేలాగా జరగాలంటూ కూడా వి హనుమంతరావు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు చెప్తున్న సందర్భం కల్పిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.